నిన్న మొన్నటి వరకు రైతులను కాస్త ఆదుకున్న ఉల్లి ఇప్పుడు కన్నీరు పెట్టిస్తోంది. కిలో ఉల్లి ధర 30 పైసలకు పడిపోయింది. ఉల్లి ధర ఇంతలా పతనం కావడం కర్నూలు మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి. కర్నూలులో దారుణంగా పడిపోయింది ఉల్లి ధర. కిలో ఉల్లి ₹1.5 కంటే తక్కువే. 30 పైసలకు పడిపోయింది కిలో ఉల్లి. భారీగా మార్కెట్కు ఉల్లి తరలి వస్తోంది. క్వింటాల్ ఉల్లి 1200కు కొనుగోలు చేస్తున్నారు మార్కెట్. కొనుగోలు చేసిన ఉల్లిని తిరిగి వేలం వేసి విక్రయిస్తున్నారు అధికారులు. వేలంలో కనీస ధర క్వింటాల్ ₹30 పలుకుతోంది. అంటే ఎంత తగ్గిపోయిందో రేట్ అర్థం చేసుకోవచ్చు. అంటే కిలో ఉల్లి ధర 30 పైసలు. ఉల్లి దిగుబడి ఉన్నా రాబడి లేదు అని రైతులు ఆవేదన చెందుతున్నారు. మా ప్రతినిధి నాగిరెడ్డితో మాట్లాడదాం. నాగిరెడ్డి, 30 పైసలకు కిలో ఉల్లి ధర అంటే రైతులు అక్కడి నుంచి మార్కెట్కు తీసుకొచ్చిన కనీసం రవాణా ఛార్జీలు కూడా ఖచ్చితంగా గిట్టుబాటు కావు. ఎందుకు ఇంతలా పడిపోయింది? ఏం చెప్తున్నారు అధికారులు? అధికారులు ఏం చెప్తున్నారంటే రైతులకు ఉల్లి ధర గిట్టుబాటు కాకపోవడంతో ప్రభుత్వమే ₹1200 కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వము రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని తిరిగి వ్యాపారులకు వేలం ద్వారా ప్రభుత్వం విక్రయిస్తుంది. ఈ వేలంలో వ్యాపారులు టన్ను అంటే క్వింటాల్ ధర ₹30, కనీసం మద్దతు ధర ₹30 వ్యాపారులు కొనుగోలు చేస్తుండడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ఆనియన్ మార్కెట్ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున ధర పడిపోవడం అనేది బహుశా ఇదే మొదటిసారి అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. గవర్నమెంట్ ₹1200 కొనుగోలు చేస్తుంటే అదే ఉల్లిని ₹30 వ్యాపారులకు విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. ఇంత దుస్థితి చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందనే దానిపై అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. బయట ఎక్కడ కూడా రైతుల నుంచి వ్యాపారులు ఎవరు కూడా కొనుగోలు చేయడం లేదు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున లారీలు, ట్రాక్టర్లలో ఉల్లిని మార్కెట్ కు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వేరే ఎక్కడ కూడా అమ్ముకోవడానికి అవకాశమే లేదు. మార్కెట్ కు పెద్ద ఎత్తున ఉల్లి వస్తుంది తప్ప మార్కెట్ లో ఉన్న ఉల్లి మాత్రం బయటికి పోవడం లేదు. మార్కెట్ అంతా మొత్తం దుర్గంధం వ్యాపించింది. ఎక్కడ చూసినా కంపు కొడుతున్న పరిస్థితి ఉంది. ఉల్లి అంతా మొత్తం కుళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని వేలం ద్వారా వ్యాపారులకు విక్రయించాలని చెప్పి అధికారులు నిర్ణయించారు. ఈ విక్రయంలో కిలో 30 పైసలు కూడా పడకపోవడం పట్ల కొంచెం ఆరా తీస్తున్నారు. ఎందుకంటే వ్యాపారులు ఏమైనా దీంట్లో మాయాజాలం ప్రదర్శిస్తున్నారా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది, ఎక్కడైతే ఉల్లిని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారో అదే కొనుగోలు చేసిన ఉల్లిని మళ్ళీ రీసైకిల్ చేస్తారా, రైతుల పేరుతో 1200కి విక్రయిస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్ నాగిరెడ్డి.